హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య చివరి సూపర్ 8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ పైనే మ్యాచ్ ముగిశాక స్పందించాడు ఆ జట్టు కోచ్ డరెన్ సమ్మీ. ఆ రోజు మేము భారత్ చేతిలో ఓడిపోయాం. నేనైతే ఆ రోజే అనుకున్నా, ఖచ్చితంగా ఈసారి భారత్ జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుందని, వరల్డ్ కప్ సాధిస్తుందని. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. ఆ రోజు మాపై భారత జట్టు పూర్తిగా ఆధిపత్యాన్ని కనబరిచింది. 195 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా లాంటి కాస్త డిఫరెంట్ పిచ్పై చేసింది. అంటే ఆ తర్వాత భారత జట్టు సెమీఫైనల్ ముంబైలో ఆడుతుంది, ఫైనల్ అహ్మదాబాద్లో ఆడుతుందని అప్పటికే కన్ఫర్మ్ అయింది. సో సెమీఫైనల్ గెలిస్తే మాత్రం వెస్టిండీస్పై కోల్కతాలో ఆ పిచ్పై గెలిస్తే ఖచ్చితంగా భారతీయ జట్టే టైటిల్ గెలుస్తుందని ఆ రోజే అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. టీమిండియా ఏమైతే చేయగలిగిందో, ఏదైతే చేయాలి అనుకుందో అదే చేసింది. ఆ జట్టు ఎక్కడ ఒక్క ఓటమితో ఇబ్బంది పడలేదు. ఆ ఓటమిని ఆ రోజే మర్చిపోయింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అన్ని విధాలుగా వెనకబడి మ్యాచ్ను ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ నుంచే టీమిండియా చాలా వేగంగా గుణపాఠం నేర్చుకుంది. నెక్స్ట్ మ్యాచ్కు పూర్తిగా సిద్ధమైంది. మాపై 195 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేసింది. ఆ రోజే అనుకున్నా, ఖచ్చితంగా ఈసారి భారత జట్టు మరోసారి టైటిల్ గెలుస్తుందని. ఇప్పుడు అదే జరిగిందంటూ డరెన్ సమ్మీ వ్యాఖ్యానించాడు. యాక్చువల్గా సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతోంది అంటే చాలా టీంలు ఒత్తిడికి గురవుతాయి. కానీ టీమిండియా మాత్రం దాన్ని అదనపు అడ్వాంటేజ్గా తీసుకుందని, ఆ అడ్వాంటేజ్ వల్లే టీమిండియా ఈజీగా గెలిచిందని వ్యాఖ్యానించాడు. ఫైనల్స్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో 96 పరుగుల భారీ తేడాతో గెలవడం అంటే నాట్ ఎట్ ఈజీ అంటూ కూడా చెప్పుకొచ్చాడు సమ్మీ. ఓపెన్గా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే మ్యాచ్ను గెలిచేలా తమ వైపుకు తిప్పుకుంటోందని వ్యాఖ్యానించాడు. ఒక ఐసీసీ ఈవెంట్లో, ఒక వరల్డ్ కప్లో 250 స్కోర్ను 3 సార్లు చేసింది అంటే ఆ టీం బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో స్పష్టంగా అక్కడే తెలుస్తోందని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్లో 250 రన్స్ చేశాక బౌలింగ్లో కాస్త వికెట్లు తీసినా ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఓడిపోయే పరిస్థితి ఉండదు. ఎగ్జాక్ట్లీ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అదే జరిగింది. మరి స్కోర్ ఎక్కువ కావడంతో ఇంగ్లాండ్ జట్టు పోరాడిన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇదే టీమిండియాకు బాగా కలిసి వస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే భారీ స్కోర్ చేస్తోంది. ప్రత్యర్థికి బౌలింగ్లో ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. కాస్త లూజ్ బాల్స్ వేసినా 2-3 ఓవర్లు పరుగులు ఎక్కువగా భారత బౌలర్లు ఇచ్చుకున్నా అది భారత జట్టు ఓడిపోయే పరిస్థితి మాత్రం నెలకొనడం లేదని వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాటింగ్లోనే ఆల్మోస్ట్ మ్యాచ్లను గెలుస్తోందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.